शिवाय तांडव भवाय तांडव शिवाय तांडव भवाय तांडव आनंद तांडव नटराजा आनंद तांडव नटराजा स्वामी शरणमय्यप्पा
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే నమః శివాయ. ఓం నమో భగవతే నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవాయ నమో భగవతే నమః శివాయ. నమో భగవతే నమః శివాయ. భజ స్వామి. నమయ్య స్వామి. నమయ్య సరస్వతి మాతా కీ జై. శరణో శరణో యమ్మ శరణంతి మాయమ్మ. శరణో శరణో యమ్మ శరణంతి మాయమ్మ. శరణో శరణో యమ్మ శరణంతి మాయమ్మ. Hallelujah.
స్వామి బాన్స్వాడ సన్నాలు మాజీ శాసనసభ్యులు బాన్స్వాడ శాసనసభ్యులు శ్రీరంగ గారి మండల పూజ కార్యక్రమంలో అనంతరం ఈ మహాపరువు కోటి బాన్స్వాడ తదితర గ్రామాల్లో అందులో ప్రజలు చేశారు. ఒకసారి స్మరణ పూజంగా అమ్మస్వాములు అయ్యస్వాములు అయ్యప్పుడు అందరూ ఒక్కసారి స్మరణ చేసుకుంటున్నాం. అయ్యప్ప స్వామి అభిషేకం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి అందరూ అంతరాత్మతో ఆ సాంఖ్యాలకు నామస్మరణ చేస్తే మనము మన జీవితాలతో పాటు ఉన్నాయి కాబట్టి అందరూ ఒకసారి స్మరించాం. ఓం మణికంఠాయ నమః. 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 అదేవిధంగా ఈరోజు 30వ ఏకాదశి మరి ఆ శ్రీ మహావిష్ణువు కూడా ఈరోజు వేడుకొని అందరికీ ప్రపంచమంతా ఈ విశ్వమంతా సుఖశాంతిలో ఉండాలని ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి వాయుస్మరణ కూడా ఇస్తున్నాం. ఓం నమో నారాయణాయ నమః. 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 అయ్యప్ప హరిహరుడు కాబట్టి ఆ పరమేశ్వరుగా స్మరించుకుందాం. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
हर बोल हरि हर बोल मुकुंद माधव गोविंद बोल हरि बोल हर बोल हरि हर बोल मुकुंद माधव गोविंद बोल हरि बोल हर बोल हरि हर बोल मुकुंद माधव गोविंद बोल हरि बोल हर बोल हरि हर बोल मुकुंद माधव गोविंद बोल राम बोल राम राम बोल सीता समेत श्री रामचंद्र बोल राम बोल राम बोल राम राम बोल सीता समेत श्री रामचंद्र बोल राम बोल राम राम बोल सीता समेत श्री रामचंद्र बोल राम बोल राम बोल सीता समेत श्री रामचंद्र बोल हरि बोल हरि हर बोल मुकुंद माधव गोविंद बोल हरि बोल हरि हर बोल मुकुंद माधव गोविंद बोल शिव बोल शिव शिव बोल गौरी समेत श्री काम शिव बोल शिव बोल शिव बोल शिव शिव बोल गौरी समेत श्री बोल शिव बोल शिव बोल शिव शिव बोल गौरी समेत श्री काम शिव बोल शिव बोल शिव बोल शिव शिव बोल गौरी समेत श्री काम शिव बोल हरि बोल हरि हरि हर मुकुंद माधव गोविंद बोल हरि बोल हर बोल हरि हर बोल मुकुंद माधव गोविंद बोल हरि बोल हरि हर बोल मुकुंद माधव गोविंद बोल हरि बोल हर बोल हरि हर बोल मुकुंद माधव गोविंद बोल कृष्ण बोल कृष्ण कृष्ण बोल राधा समेत श्री श्री कृष्ण बोल कृष्ण बोल कृष्ण बोल कृष्ण कृष्ण बोल राधा समेत श्री श्री कृष्ण बोल कृष्ण बोल कृष्ण बोल कृष्ण कृष्ण बोल राधा समेत श्री श्री कृष्ण बोल कृष्ण बोल कृष्ण बोल कृष्ण कृष्ण बोल राधा समेत श्री श्री कृष्ण बोल हरि हर बोल मुकुंद माधव गोविंद बोल हरि बोल हर हर बोल मुकुंद माधव गोविंद बोल हरि बोल हरि हर बोल मुकुंद माधव गोविंद बोल हरि बोल हरि हर बोल मुकुंद माधव गोविंद बोल कंद बोल मल्ली समेत श्री सुब्रह्मण्य 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 बोल हरि बोल हरि हर बोल मुकुंद माधव गोविंद बोल हरि बोल हरि हर बोल मुकुंद माधव गोविंद बोल स्वामी बोल स्वामी बोल श्री धर्म शास्त्र अय्यप्प बोल स्वामी बोल स्वामी बोल श्री धर्म शास्त्र अय्यप्प बोल स्वामी बोल स्वामी बोल श्री धर्म शास्त्र अय्यप्प बोल हरि बोल स्वामी बोल श्री धर्म शास्त्र अय्यप्प बोल हरि बोल हरि हर बोल मुकुंद माधव गोविंद बोल हरि बोल हरि हर बोल मुकुंद माधव गोविंद बोल स्वामी
రాజాధీరామచంద్ర భగవానికి కుమారకృష్ణ భగవానికి రాజాధీరామచంద్ర భగవానికి అందరి బంధువయ్యా రామయ్య రామదాసుని ఆలయము సీతారామ లక్ష్మణుడు ఆభరణములే रामचंद्र भगवान की जय पुत्र वीर हनुमान की शरणमय्यप्पा స్వామి వస్తున్నాడు ఆయా హస్తాలతోటి వస్తున్నాడు హరిహరిగో హరిహరిగో వస్తున్నాడు స్వామి వస్తున్నాడు ఆయా హస్తాలతోటి వస్తున్నాడు భూత భేదాలతోటి భృంగానాలతోటి భూత భేదాలతోటి భృంగానాలతోటి భూత భేద భేద భృంగానాలతోటి భూత భేదాల భేద
సాములందరూ కొద్దిగా కూర్చోవాలి. ఒక 5 నిమిషాలలో పూర్తి చేస్తాం. 5 నిమిషాల తర్వాత పడిపాట ఉంటుంది, పడి పూజ ఉంటుంది. కాబట్టి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు మాజీ స్పీకర్ సార్, ప్రస్తుత శాసనసభ్యులు భోజానంద శ్రీనివాసరెడ్డి సార్ గారి ఇంటిలో ప్రతి ఏటా నిర్వహించే మాదిరిగా అయ్యప్ప పడి పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి చిన్న కుమారుడైనటువంటి ఉమ్మడి జిల్లాల డిసిసిపి అధ్యక్షుడు భోజానం భాస్కర్ రెడ్డి గారి అర్చకత్వంలో ఆధ్వర్యంలో వేద పండితుల అర్చకత్వంలో అభిషేకాలు చేయడం జరిగింది. అలాగే ఇంత పెద్ద పూజలో చేసినందుకు గురువులను సన్మానించడం ఆనవాయితీగా ఉంది. కాబట్టి గురువులకు స్వామి వస్తున్నారు. అందరూ
శ్రీ స్వామి సోమయ్య ఓమనదాన ప్రభువే స్వాములకు సాక్షాన స్వాములందరూ కొద్దిగా కూర్చోవాలి. ఒక 5 నిమిషాలలో పూజ చేయాలి. 5 నిమిషాల తర్వాత పడిపాట ఉంటుంది, పడి పూజ ఉంటుంది. కాబట్టి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు మాజీ స్పీకర్ సార్, ప్రస్తుత శాసనసభ్యులు గోచారం శ్రీనివాసరెడ్డి సార్ గారి ఇంటిలో ప్రతి ఏటా నిర్వహించే మాదిరిగా అయ్యప్ప పడి పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి చిన్న కుమారుడైనటువంటి ఉమ్మడి జిల్లాల డిసిసిపి అధ్యక్షుడు గోచారం భాస్కర్ రెడ్డి గారి అర్చకత్వంలో ఆధ్వర్యంలో వేద పండితుల అర్చకత్వంలో అభిషేకాలు చేయడం జరిగింది. అలాగే ఇంత పెద్ద పూజలో చేసినందుకు గురువులను సన్మానించడం ఆనవాయితీగా ఉంది. కాబట్టి గురువులకు Hare
ఓం జ్యోతి స్వరూపనే పరమేశ్వరిత ప్రియనే ఓం శ్రీ స్వామియే ఓం బలవాసనే ఓం శ్రీ స్వామియే శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ గర్భదాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణిగంధ మంగళం శబరీశ మంగళం దాతాయ మంగళం 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 జయ మంగళం मंगल नीरांजन दीपं दर्शयामि पूज्यं सर्वरक्षाकरं विभुं पार्वती हृदयानन्दं शास्तारं प्रणमाम्य स्वामिने शरणय्यप्पा पूज्यं विश्ववन्द्यं विश्वशम्भो प्रियं सुतं शिवप्रसादेवं शास्तारं प्रणमाम्य स्वामिने शरणय्यप्पा मङ्गलाकान्तगमनं कारुण्यामुदपूरितं सर्वविद्याहरं देवं शास्तारं प्रणमाम्य स्वामिने शरणय्यप्पा कुलेश्वरं देवम् अस्मशत्रुविनाशनम् अस्मदिष्टाप्रदातारम् शास्तारं प्रणमाम्यं भावे शरणय्यप्पा शतगतं केरळे विग्रहम् आत्मकालवरं देवं शास्तारं प्रणमाम्यं भावे शरणय्यप्पा भक्तरत्नसमेतस्यो नित्यं स्तोत्रं पठेन्नः तस्य प्रसन्नो भगवान् शास्त्राहुतिमानसे भावे शरणय्यप्पा ॐ श्री भूतनाथा सदानन्दा सर्वभूतादयापरा रक्ष रक्ष महाबाहो शास्त्रेभ्यो नमो नमः ये शरणमणि पर्वते पूजं शान्तमानसंस्थितं भक्तो स्वाहाकारं स्वामी शरणय्यप्पा तन्वारते रोयात् प्रदक्षिणे पदे पदे देवा शरणां गतवत्सला अन्यदा शरणं नास्ति तमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो जनार्दन रक्ष रक्षो परमेश्वर रक्ष रक्षो श्रीधर्मशास्त्र తెలిసి తప్పులు వల్లించే హరి అర్జునానంద చిత్తరయ్యనయ్యప్ప ఆమె జ్యోతిస్వరూపం అంబారీరం శ్రీమూలనాథం శ్రీవేదవేదం జగువేదసారం శ్రీధర్మశాస్త్ర మనసాస్మరామి శ్రీధర్మశాస్త్ర శిరసాస్మరామి శ్రీ స్వామి స్వాములందరికీ సాంక్షనం అందరికీ అన్న ప్రసాదం ఉంది భిక్ష కార్యక్రమం ఉంది పూజకు వచ్చిన వారందరూ భిక్ష చేసి వెళ్ళాల్సి